హాయ్ హలో అందరికీ. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ రెడ్డి డైలీ వ్లాగ్స్. అండ్ ఇక్కడ ఏంటి ఇంత రోడ్ ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి శ్రీశైలంకి వెళ్ళారు. సో అక్కడ మంచి మంచి లొకేషన్స్ కానీ మంచి వ్యూ పాయింట్స్ కానీ క్యాప్చర్ చేశారు నా కోసం. సో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వెళ్ళేదారిలో చాలా చెట్లు అవి ఇవి కనిపించాయి. మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి. ఒక స్పాట్లో ఆగారు. ఆ స్పాట్ ఎంత బాగుందంటే ఒకసారి మీరు కూడా చూడండి. డిండి డ్యామ్. సో వాటర్ వ్యూ పాయింట్, సన్సెట్ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియో. సో చూసారు కదా, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది వాటర్ది. సో వెళ్ళేదారిలో రోడ్ కూడా చూస్తున్నారా, మొత్తం హైవే ఎలా ఉందో ఇలా రౌండ్ సర్కిల్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది వీడియోస్లో చూడంగానే. ఆ మౌంటైన్స్ కానీ అలా కానీ ఇలా నైట్ కూడా అయిపోయింది వాళ్ళు వెళ్ళే వరకు. నైట్లో చాలా యానిమల్స్ కూడా కనిపించాయంట పక్కలో నుంచి వెళ్తుంటే. ర్యాబెట్ అండ్ పిగ్ అలాంటివి పక్కలో నుంచి వెళ్తున్నాయి. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. చాలా డేంజర్ ప్లేస్, వాక్ చేసి అస్సలు వెళ్ళొద్దు. సో వీళ్ళు వెళ్ళి ఒక రాత్రి ఆ రోజే రూమ్ తీసుకొని స్టే చేసేసిండ్రు. మార్నింగ్ ఇక లేచి కిందికి పాతాళ గంగకి వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి స్నానం చేశారు, మునిగారు. 3 times మునిగితే పాపాలని పోతాయి అంటారు కదా. సో అలా అక్కడ మునిగినాక ఇక వీళ్ళు మొత్తం డ్రెస్ చేంజ్ అవి ఇవి చేసుకున్నాక పైన వెళ్ళడానికి ఇలా మెషిన్స్ లాగా ఎస్కలేటర్స్ లాగా ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, దీనిలో వెళ్ళాలి. ఎంత కొత్తగా ఉన్నాయి కదా, నాకైతే చాలా భయం వేసింది చూడంగానే. కానీ అక్కడ పైనకి వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. సో బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఈ 2 ways ఉన్నాయి. సో కాళ్ళు చాలా నొప్పి వెళ్తాయి ఒకవేళ వాక్ చేసి వెళ్తే. సో అందుకే ఇది ఒక వే. ఇది 4-5 members ఎక్కొచ్చు ఒకటే దానిలో. ఈచ్ పర్సన్కి 80 rupees. సో ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తున్నారా, పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. మీరు కూడా వ్యూ పాయింట్ చూడండి ఎంత మంచిగా ఉందో. డ్యామ్ అవి ఇవి మొత్తం కనిపిస్తుంది. ఎంత పైకి వెళ్తుంటే అంత భయం ఎక్కువ అవుతుంది, కానీ వ్యూ అయితే చాలా బాగుంది.
సో ఇక్కడ పైకి వెళ్ళిపోయాక దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసుకున్నాక ఇక కొద్దిగా ఎక్కడైనా ఆగి తినేసి మంచి మంచి వ్యూ పాయింట్స్ చూస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కూడా పిక్స్ అలా మొత్తం తిరిగేసి ఒక్కొక్క మ్యూజియం కూడా ఉంది అక్కడ వాళ్ళ కల్చర్ మ్యూజియం. సో వాళ్ళ ట్రైబల్ పీపుల్ ఎలా ఉండే, ఏమేమి యూజ్ చేస్తుండే, ఎలా న్యాచురల్గా మొత్తం యూజ్ చేస్తుండే అనేది అలాంటిది ఉన్నాయి. సో ఇంకా 10 గేట్స్ ఓపెన్ చేశారు డ్యామ్ది. సో నేను అది యూట్యూబ్ షార్ట్ కూడా వేసాను, అది చెక్అవుట్ చేయండి ఒకసారి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో అక్కడ మొత్తం పార్క్ వ్యూ చూడండి. ఇది మ్యూజియంలోకి వెళ్ళే దారి. ఇది మ్యూజియం పేరు వచ్చేసి చెంచులక్ష్మి ట్రైబల్ పార్క్. సో మ్యూజియం కూడా ఉంది. లోపల మొత్తం ఎలా ఉందంటే వాళ్ళు ఐడల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా మొత్తం క్రియేట్ చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్ కానీ అలాంటివి. సో మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి చూడండి. ఒకసారి మీరు రీచ్ అయినా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇదే కాకుండా. సో మేము మా హస్బెండ్ వెళ్ళింది ఒక 2-3 ప్లేసెస్ కానీ, అందుకే నేను చిన్న వీడియో క్లిప్ తీశాను. సో ఇది మ్యూజియం. వెళ్ళగానే ముంగట్నే చూస్తున్నారు అప్పటి కాలం వాళ్ళు. సో అలా నాగదేవతకు పూజ చేసేవాళ్ళు ఇలాగా. సో చూడ్డానికైతే చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వర్క్ ఏంటో ఏంటి అనేది అక్కడ ఉన్నది. సో వాళ్ళ కుల వృత్తి అంటారు. సో అలాగా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఒకవేళ మీరు విజిట్ అయితే ఇది కూడా విజిట్ అవ్వండి. అక్కడ చెంచులక్ష్మి మ్యూజియం లాగా.